హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ గొర్రెల కాపరి పోస్ట్. అవును, మీరు వింటున్న నిజమే. మనం ఈరోజు ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నాం. 2 గొర్రెల కాపరి పోస్టులకు 700 మంది అప్లై చేశారండి. అది కూడా పెద్ద చదువులు చదివిన వాళ్ళు, అంటే వైట్ కాలర్ ప్రొఫెషనల్స్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండి. మీకు డౌట్ రావచ్చు, ఏంటి బ్రో నువ్వు చెప్పేది, గొర్రెల కాపరి పోస్ట్ ఏంటి, 700 మంది అప్లై చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఉండేది 2 గొర్రెల కాపరి ఉద్యోగాలు, కానీ అప్లై చేసింది పెద్ద చదువులు చదివిన వైట్ కాలర్ ప్రొఫెషనల్స్. ఇది వినడానికి వింతగా ఉన్న అక్షరాల నిజం. ఈ ఇన్సిడెంట్ చైనాలో జరిగింది. మంగోలియా బోర్డర్లో గొర్రెలు కాయడానికి కేవలం 2 వ్యక్తులు కావాలంటూ జువో జియావోయాంగ్ అనే ఒక ఫామ్ ఓనర్ సోషల్ మీడియాలో చిన్న యాడ్ ఇచ్చాడు. అంతే, కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్ చైనా ట్విట్టర్ అయిన వీబోలో 5.9 కోట్ల వ్యూస్తో నంబర్ 1 ట్రెండింగ్లోకి వచ్చింది. కేవలం 2 పోస్టుల కోసం ఏకంగా 700 మంది అప్లై చేశారు. ఈ క్రేజీ డిమాండ్ వెనుక చైనాలో ఉన్న జాబ్ మార్కెట్ పరిస్థితుల్లో బయట పెడుతోంది. కార్పొరేట్ ఆఫీస్లో వారానికి 6 రోజులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పశువుల్లా పని చేయించుకునే విధానం, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాలు ఉద్యోగులను బిక్కిరి చేస్తున్నాయి. ఫ్యాక్టరీలో రోజుకు 13 గంటలు బాత్రూమ్కి కూడా వెళ్లకుండా స్క్రూలు తిప్పి చేతులకు బొబ్బలు ఎక్కిన 21 ఏళ్ల కుర్రాడు జేమ్స్ గుయో దగ్గర నుంచి షాంఘై, బీజింగ్ లాంటి మెగా సిటీస్లో ఆఫీస్ పాలిటిక్స్ భరించలేక విసిగిపోయిన ఎంప్లాయీస్ వరకు అప్లై చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మరియు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనాలో ఇప్పుడు 35 ఇయర్స్ దాటితే జాబ్స్ ఇవ్వడానికి కంపెనీలు వెనకాడుతున్నాయి. దీని కారణంగా ఈ గొర్రెల కాపరి పోస్టులకు అప్లై చేసిన వారిలో సగం మంది 1990లో పుట్టిన వారే కావడం విశేషం. ఇక ఈ ఉద్యోగానికి జీతం కూడా ఎక్కువే ఇస్తున్నారు. ఒకరికి నెలకు 1,10,000 పైమాటే. చైనా కంపెనీల యావరేజ్ శాలరీ 70,000 కంటే ఇది చాలా ఎక్కువ. ఈ ఉద్యోగంలో ఉచిత వసతి మరియు గ్రాసరీస్ కూడా ఫ్రీగా ఇస్తారు. చైనాలో పెద్ద చదువులు చదివి సిటీలో జాబ్ చేస్తున్న వారికి ఈ స్థాయి శాలరీ వస్తున్నా అందులో సగం ఇంటి రెంట్కే సరిపోతోంది. అందుకే సిటీకి దూరంగా ఈ గొర్రెల కాపరి ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా 1,00,000కు పైగా సంపాదించుకోవచ్చు అని జనాలు ఆశపడ్డారు. అయితే ఈ జాబ్ అంత ఈజీ కాదు. సమ్మర్లో 4,000 ఎకరాల్లో 3,000 గొర్రెలు మేపాల్సి ఉంటుంది. శీతాకాలంలో -30 డిగ్రీల చలిలో వాటిని క్లీన్ చేస్తూ లోపలే ఉంచాలి. దీనికి చాలా ఓపిక, సహనం ఉండాలి. -30 డిగ్రీల చలిని తట్టుకోవాలి. మనుషులు కనుచూపు మేరలో కనపడరు. ఒంటరితనాన్ని భరించాలి. ఈ విషయాన్ని ఓనర్ జువో ముందే స్పష్టంగా చెబుతున్నాడు. ఫామ్ ఓనర్ సిటీ కుర్రాలను, సింగిల్గా ఉండేవాళ్లను నమ్మకుండా గతంలో ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి 1980లో పుట్టి ఒంటరితనాన్ని తట్టుకోగల 2 జంటలను ఉద్యోగంలోకి తీసుకున్నాడు. మరో 40 జంటలను వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. సిటీ లైఫ్ నరకంలా మారితే మనుషులు గొర్రెల కాపరులుగా మారడానికైనా రెడీ అవుతారని చైనాలో ఈ ఘటన నిరూపించింది. దీనిపై మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.